హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో రీసైక్లింగ్ సెక్టర్ లో ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండూ ఉన్నాయండి. ఇండియాలో యాన్యువల్లీ 960 మిలియన్ టన్స్ వేస్ట్ జనరేట్ అవుతుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 70% సాలిడ్ వేస్ట్ అనేది ఇప్పటికీ అన్రెగ్యులేటెడ్ ల్యాండ్ ఫైల్స్ ప్లేసెస్ లో డిస్పోజల్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది గవర్నమెంట్ కి ఒక పెద్ద ఛాలెంజింగ్ గా మారిందన్నమాట. పెరుగుతున్న ఇష్యూస్ వల్ల ఇండియా రీసైక్లింగ్ సెక్టర్ లో కూడా పాలసీస్ అండ్ ఇన్నోవేటర్స్ లో యాక్టివ్ గా డెవలప్ అవుతుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, స్వచ్ఛ భారత్ అభియాన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, స్మార్ట్ సిటీస్ మిషన్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ మొదలైన డెవలప్మెంట్ పాలసీస్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ కి గవర్నమెంట్ కమిట్మెంట్ గా ఉందండి. కరెంట్ సినారియో రీసైక్లింగ్ సెక్టర్ కంపెనీస్ లో జాబ్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడానికి, సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడానికి, అలాగే రీసైక్లింగ్ టెక్నాలజీస్ లో ఇన్నోవేటర్స్ ని డెవలప్మెంట్ చేయడానికి, అలాగే వేస్ట్ జనరేషన్ ని తగ్గించడానికి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం రీసైక్లింగ్, వాటర్ కన్జర్వేటివ్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ అండి. NSWAI సర్వే ప్రకారం ఇండియా టోటల్ ఈ వేస్టేజ్ పర్ యానమ్ 12,50,000 టన్స్ అండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ పెరగడం వల్ల ఈ వేస్ట్ జనరేషన్ అనేది ఒక గ్లోబల్ ప్రాబ్లమ్ గా మారిందన్నమాట. ఎకో రీసైక్లింగ్ అనేది ఇండియాస్ ఫస్ట్ అండ్ లీడింగ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అండి. ఈ కంపెనీ డేటా డిస్ట్రక్షన్, వేస్ట్ మేనేజ్మెంట్, ల్యాంప్ రీసైక్లింగ్, స్కిల్ డెవలప్మెంట్ ని ఆఫర్ చేస్తుందండి. ఇది రీసైక్లింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నందున 17 యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పాలసీస్ లో రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అలాగే వాటర్ కన్జర్వేటివ్స్ ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అయాన్ బ్యాటరీస్ రీసైక్లింగ్ చేయడానికి అలాగే న్యూ డెవలప్మెంట్ కోసం వేరబుల్ మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కంపెనీ CMET తో పార్ట్నర్షిప్ కూడా చేసుకుందన్నమాట. దీనివల్ల క్రిటికల్ మెటల్ ఇంపోర్ట్స్ మీద ఇండియాస్ డిపెండెన్సీ అనేది తగ్గుతుందండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం చాలా ఎలక్ట్రిక్ డివైసెస్ యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎకో రీసైక్లింగ్ అనేది ఈ వేస్ట్ మేనేజ్మెంట్ నుండి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1154 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 7.63%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.57%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 28 పైసా ఉంది. అండ్ కంపెనీకి 5.88 crores మాత్రమే డెట్ ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 18 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 6 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది, 73.35% ఉంది. అండ్ FI షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 0.90% నుండి 1.18% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.47% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 598 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 117% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 407% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ గ్రావిటా ఇండియా అండి. ఈ కంపెనీ 1996 లో ఇన్కార్పొరేట్ అయింది. లెడ్ మెటల్, అల్యూమినియం ఎలాయ్స్, లెడ్ స్టఫ్, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ మేకింగ్ అండ్ రీసైక్లింగ్ చేసే ఫేమస్ కంపెనీ అన్నమాట. కంపెనీ సేల్స్ కి సగానికి పైగా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా నుండే వస్తుంటాయండి. యూరప్, ఆసియా, అమెరికా అలాగే ఆఫ్రికా మార్కెట్ లో కంపెనీకి ప్రెజెన్స్ కూడా ఉంది. స్టార్ట్ లాంటి అడ్వాన్స్డ్ వెహికల్స్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ యూజ్ పెరుగుతుంది అనమాట. దీనివల్ల లెడ్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. గ్రావిటీ ఇండియా లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీసైక్లింగ్ లో లెడ్ కి పెరుగుతున్న డిమాండ్ వల్ల బెనిఫిట్ అవుతుంది అనమాట. 2023 లో ఒమన్ తో 400 మిలియన్ బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ని బిల్డ్ చేయడానికి గ్రావిటా MOU చేసుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ లో గ్రావిటా అండ్ నెదర్లాండ్స్ కి 50% స్టేక్ ఉంటుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,752 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 27.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 33.5%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 34 రూపీస్ 60 పైసా. అండ్ కంపెనీకి డెట్ 548 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 3,161 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 242 crores పోస్ట్ చేసింది. మోర్ ఓవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 66.48% ఉంది. FI షేర్ హోల్డింగ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగింది 11.08% ఉంది. DS షేర్ హోల్డింగ్ 0.43% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.56% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 977 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 91% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టిన్నా రబ్బర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. 1987 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ఇండియాలోని ఓల్డెస్ట్ అండ్ టాప్ రీసైకిల్ కంపెనీలో ఒకటి అనమాట. ఈ కంపెనీ రీక్లైమ్ రబ్బర్, టిన్నా, క్రమ్ రబ్బర్ ప్రొడక్ట్స్ అండ్ స్లో సెట్టింగ్ కటానిక్ బిటమిన్, ఎమల్సన్, ఇండస్ట్రియల్ బిటమిన్, మాస్టిక్ బిటమిన్ లాంటి స్పెషల్ కైండ్స్ ఆఫ్ బిటమిన్స్ ని తయారు చేస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ కంపెనీ మహారాష్ట్రలోని వడాలో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కూడా స్టార్ట్ చేసింది.
ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1531 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 23.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 24.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 62.4 crores ఉంది. కంపెనీ మార్చ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో 295 crores సేల్స్ పోస్ట్ చేసింది. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 22 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉంది. 73.55% ఉందన్నమాట. అలాగే డిఏ షేర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.74% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.39% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 893 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 301% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఆంటోనీ వేస్ట్ అండి. ఇది 2001 లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఇండియా సర్క్యులర్ ఎకానమీని ఎంపవరింగ్ చేయడం మీద ఫోకస్ చేసే ESG సెంట్రిక్ బిజినెస్ గా డెవలప్ అవుతుందన్నమాట. ట్రాన్స్పోర్టేషన్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ సర్వీసింగ్ ఇండియన్ మున్సిపాలిటీస్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో 17 years గా ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి. కంపెనీ కన్సిస్టెంట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ ని జనరేట్ చేయడానికి ఫైనాన్షియల్ 2023 లో క్వాలిటీ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సంబంధించి సర్టిఫికేషన్ కోసం అప్లై చేసి రిసీవ్ కూడా చేసుకుంది. కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తో కాంట్రాక్ట్ కూడా చేసుకుందండి. ఆంటోనీ ఎఫిషియెంట్ వేస్ట్ కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, రీసైక్లింగ్ లో ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1447 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 15.5% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.2%, ఫేస్ వాల్యూ 5 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 24 రూపీస్ 10 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 38.7 ఉంది. స్టాక్ PE 21.2 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ కంపెనీ అన్నమాట. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ 736 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 510 ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ 402 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ సేల్స్ గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 ఇయర్ లో కంపెనీ 856 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 85 crores పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.94% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 6.61% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.29% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 510 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 87% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫెలిక్స్ ఇండస్ట్రీస్ అండి. 2010 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. గ్రీన్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్న ఎకోటెక్ స్టార్ట్అప్ అండి. కంపెనీ వాటర్ అండ్ వేస్ట్ వాటర్ సొల్యూషన్స్ కోసం మెంబ్రేన్ సెపరేషన్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తుంది అనమాట. ఓవర్ టైమ్ కంపెనీ స్టీల్, కెమికల్ అలాగే ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీస్ నుండి వచ్చే డర్టీ వాటర్ కి సంబంధించి ఇనిషియల్ ట్రీట్మెంట్ అలాగే ఫైనల్ ట్రీట్మెంట్ రెండింటిని కూడా హ్యాండిల్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 461 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 15.7% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 2 పైసా ఉంది. అండ్ కంపెనీకి 6.21 crores మాత్రమే డెట్ ఉంది. అండ్ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 19.38 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 10.99% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1.17 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 54.85%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 45.04% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ A to Z గ్రూప్ అండి. 2002 లో ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ మెయిన్ బిజినెస్ సెగ్మెంట్ ఏంటంటే వేస్ట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, మెయింటెనెన్స్ అలాగే రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. A to Z ఇండియన్ రైల్వేస్ కి ట్రైన్ స్టాప్ ఓవర్ లో క్లీన్ ట్రైన్ స్టేషన్ స్కీమ్, ఇంటెన్సివ్ రేక్ క్లీనింగ్ అలాగే హై ప్రెజర్ మెకనైజ్డ్ క్లీనింగ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ పంజాబ్ లో 3 పవర్ ప్లాంట్ ని 15 years పాటు బిల్డ్, ఓన్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బేసిస్ మీద సెటప్ చేయడానికి షుగర్ మిల్స్ తో పార్ట్నర్షిప్ చేసుకుందండి. అయితే నాన్ సప్లైస్, అప్రూవల్స్ డిలే అండ్ పార్టీస్ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని కంపెనీ రిజర్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఓవర్ దెన్ దట్ కంపెనీ క్లీనింగ్, మెయింటెనెన్స్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ బిజినెస్ లో సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతుంది. నెక్స్ట్ కంపెనీ నూపూర్ రీసైక్లర్స్ అండి. ఇండియాలో మెటల్ స్క్రాప్ ప్రాసెసింగ్ అండ్ రీసైక్లింగ్ లో ప్రామినెంట్ ప్లేయర్ అన్నమాట. ఇది స్ట్రెడెడ్ జింక్ స్క్రాప్, జింక్ డై కాస్ట్ స్క్రాప్, జురిక్ స్క్రాప్ అండ్ అల్యూమినియం జోబా గ్రేడ్స్ వంటి నాన్ ఫెరస్ మెటల్ స్క్రాప్ ఇంపోర్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అలాగే ఈ కంపెనీ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఎంఫసైజ్ చేస్తూ ఈ మెటల్స్ ట్రేడింగ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది.
యుఏఈ, సెంట్రల్ యూరప్ అలాగే యుఎస్ఏ న్యూ మార్కెట్ లోకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయాలని టార్గెట్ గా కూడా పెట్టుకుంది కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 546 ఉంది, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 19 పైసా ఉంది అండ్ కంపెనీకి డేట్ 2.33 crores మాత్రమే ఉంది. మార్చ్ 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 187 crores సేల్స్ పోస్ట్ చేసింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 15 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.53% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.19% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 79 రూపీస్ 65 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 22% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ అండి. 2011 లో నాగ్పూర్ వేస్ట్ హ్యాండ్లింగ్ పేరుతో స్టార్ట్ అయింది అనమాట. 2022 లో అర్బన్ ఎన్విరో వేస్ట్ మేనేజ్మెంట్ గా రీబ్రాండ్ చేశారు. ఈ కంపెనీ ఇండియా మొత్తం ట్రాన్స్పోర్టేషన్, వేస్ట్ కలెక్షన్, సిగ్రిగేషన్ అండ్ డిస్పోజల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అడిషనల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వేస్ట్ మేనేజ్మెంట్ మోడర్న్ డే ఛాలెంజెస్ కి ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 149 crores ఉంది. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROC 17.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 46.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 6 రూపీస్ 33 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 20.7 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 39 crores సేల్స్ పోస్ట్ చేసింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.97% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 2.16 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.19% ఉంది, అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 48.81% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ గణేశ ఎకోస్పియర్ అండి. ఇది ఇండియా బేస్డ్ కంపెనీ అనమాట. పెట్ వేస్ట్ రీసైక్లింగ్ లో స్పెషలైజేషన్ ఉంది. కంపెనీ డైవర్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో రీసైకిల్ పాలిస్టర్ స్టేబుల్ ఫైబర్, పాలీప్రొపైలిన్ స్టేబుల్ ఫైబర్, రీసైకిల్ బాటిల్ అండ్ ఫిలమెంట్ గ్రేడ్ చిప్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. గణేష్ ఎకోస్పియర్ ఫైనాన్షియల్ 2023 లో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో స్పిన్నింగ్ మిల్ ప్రాజెక్ట్ కోసం సెటప్ చేయడానికి 2.3 billion ఇన్వెస్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ స్పన్ అండ్ పాలిస్టర్ క్రియేట్ చేయడానికి పెట్ ప్లాస్టిక్ బాటిల్ వేస్ట్ రీసైక్లింగ్ చేయడంలో ఎంగేజ్ అయ్యిందనమాట. ఈ కంపెనీ సర్వీస్ అండ్ ప్రొడక్ట్స్, ఫిక్షనల్ టెక్స్టైల్స్ అలాగే జియో టెక్స్టైల్స్, ఫిల్లింగ్స్ లాంటి వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2732 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 10.6% ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 15 రూపీస్ 70 పైసా ఉంది అండ్ కంపెనీకి 646 crores డెట్ ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 1180 crores సేల్స్ పోస్ట్ చేసింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 69 crores పోస్ట్ చేసింది అండ్ లాస్ట్ 4 years నుంచి కంపెనీ కంటిన్యూగా డివిడెండ్ కూడా ఇస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 36.44% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ తగ్గింది, బట్ FI షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగింది, 0.89% నుండి 9.93% కి. అలాగే డిఎస్ షేర్ హోల్డింగ్ కూడా 19.94% నుండి 21.29% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.19% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1070 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ పాండి ఆక్సైడ్స్ అండ్ కెమికల్స్ అండి. ఇండియాలో లీడింగ్ ప్లాస్టిక్ అండ్ లెడ్ అలై ప్రొడ్యూసర్ అనమాట. కంపెనీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో రీసైక్లింగ్ అలాగే సస్టైనబుల్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రొడక్షన్ టైమ్ లో ప్రొడ్యూస్ అయ్యే బై ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్ ని హ్యాండిల్ చేయడానికి కంపెనీ రోబస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. బ్యాటరీ రీసైక్లింగ్ టెక్నాలజీలో వరల్డ్ లీడర్ గా ఉన్న ఏ స్క్రీన్ రీసైక్లింగ్ లో $1.2 million ఎక్విప్మెంట్ సప్లై అలాగే లైసెన్స్ డీల్ మీద సైన్ చేయడంతో కంపెనీ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 793 crores ఉందండి, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 52 రూపీస్ 80 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 205 crores ఉంది అండ్ మార్చ్ 2023 లో కంపెనీ 1476 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. లాస్ట్ 3 years నుంచి కంపెనీ సేల్స్ లో గ్రోత్ అయితే ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 76 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 క్వార్టర్ కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 48.90% ఉంది, పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 50.89% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 680 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎలాంటి రిటర్న్స్ ఇవ్వలేదు అండ్ 6 months లో కనుక చూస్తే 59% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 89% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఇవన్నీ టాప్ 10 రీసైక్లింగ్ స్టాక్స్. రీసైక్లింగ్ ఇండస్ట్రీ వాటర్, ప్లాస్టిక్, మెటల్ అండ్ టెక్నాలజీ వేస్ట్ కోసం సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఫ్యూచర్ లో రీసైక్లింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.